మా హయాంలో మేము శాంక్షన్ చేయించిన ఇండ్లు పూర్తి చేసేదాని కోసం ఆ డబ్బులు ఇవ్వండి స్వామి, ఇవ్వాల్సినవి అని చెప్పి మేము అడిగితే వాటి గురించి మాట్లాడు కానీ ఏకంగా ట్రిపుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానంటూ చంద్రబాబు నాయుడు మరొక దొంగ మాటలు మాట్లాడు. నేను అడుగుతా ఉన్నా, 2 ఏళ్లలో కొత్తగా చంద్రబాబు నాయుడు గారు ఒక్క అక్క చెల్లెమ్మలకు కనీసం ఒక్క గజం స్థలమైనా ఇచ్చినాడా? ఒక్క ఇంటి పట్టా ఇవ్వలేదు. కొత్తగా ఒక్క ఇంటిని కూడా శాంక్షన్ చేయించలే. స్కూళ్ళు, హాస్పిటళ్లలో నాడు నేడు పనులు ఆగిపోయినాయి. అయ్యా, నాడు నేడు పనులు ఆగిపోయినాయి అని గట్టిగా ప్రశ్నిస్తూ అడిగాం. అయా, 17 మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ వద్దు అని ప్రజలు పెద్ద ఎత్తున సంతకాలతో తమ నిరసనను కూడా తెలియజేసిన పరిస్థితుల మధ్య మీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని ఆ 17 మెడికల్ కాలేజీలను, ఆ 17 దేవాలయాలను పూర్తి చేయండి అయ్యా చంద్రబాబు అని చెప్పి గట్టిగా అడిగితే దాని గురించి కూడా ఒక్క మాట లేదు. ఆరోగ్యశ్రీకి 2 ఏళ్లకి ఆయన పెట్టిన బకాయిలు 3,150 కోట్లు. 7,150 కోట్లకు గాను ఈయన బడ్జెట్లో కేటాయింపులు చేసింది 4